ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ ముందుకు సాగుతోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్కు కానుకగా ఇస్తామని జీవీఎంసీ కార్పొరేటర్లు స్పష్టం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికను వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రచారాన్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ముమ్మరం చేశారు. ఇప్పటికే అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లతో నియోజకవర్గాల వారీగా సమావేశమయ్యారు. తాజాగా జీవీఎంసీ కార్పొరేటర్లతో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. వైఎస్ఆర్సీపీ గెలుపు ఆవశ్యకతను వారికి వివరించారు. బలం లేకున్నా అడ్డదారిలో గెలిచేందుకు సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని బొత్స ఆరోపించారు. ఎన్ని కుతంత్రాలు చేసినా వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమని బొత్స ధీమా వ్యక్తం చేశారు. అందరూ ఒక మార్గం ఉంది. రేపు ఎన్నికల్లో అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్దేశించారో దాన్ని అందరం కూడా ఎన్నికల్లో విజయం చేకూర్చాలనే మాటని అందరూ రిక్వెస్ట్ చేస్తాం. అందరూ కూడా ఒకే మాట ఉంటామని చెప్పారు. చంద్రబాబు ప్రలోభాలకు గురి చేసినా గెలుపు మాత్రం వైఎస్ఆర్సీపీదేనని మాజీ మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. టీడీపీకి బలం లేకపోయినా అభ్యర్థిని ఎలా పెడతారని ప్రశ్నించారు. దాదాపు 850 ఓట్లు ఉంటే దాంట్లో 650 ఓట్లు పైచిలకు వైఎస్ఆర్ పార్టీ ఓటర్లే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాం. అనైతిక రాజకీయానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా తెలుగుదేశం పార్టీ ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అభ్యర్థిని పెట్టాలని ట్రై చేస్తూ ఉన్నారు. మీకు బలం లేకుండా ఎలా పెడతారు అంటే ప్రలోభ పెడదామనా, వీళ్ళందరినీ బెదిరిద్దామనా, లేకపోతే బతిమాలదామనా, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణను గెలిపించుకుంటామని జీవీఎంసీ కార్పొరేటర్లు స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరూ కూటమి వైపు వెళ్లరని తేల్చి చెప్పారు. ఉత్తరాంధ్ర నుంచి సముచిత స్థానం బొత్స గారికి ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ఆయన గెలిపించేటువంటి అవకాశం మాకు అందరికీ వచ్చింది. డెఫినెట్గా మేము అందరం కూడా కార్పొరేట్ అందరూ ఒకే మాట మీద ఉన్నాం. వైసీపీ వేడుకున్నట్టు ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్పొరేట్లు అందరూ కూడా బొత్స గారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 833 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో వైఎస్ఆర్సీపీకి 620 ఓట్లు ఉన్నాయి. టీడీపీకి 200 ఓట్లు మాత్రమే ఉన్నా పోటీకి సిద్ధమవుతోంది. ఈ నెల 6 నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నెల 13 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. ఈ నెల 30న ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 3న ఫలితం వెలువడనుంది.